హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. బాలు తన కొత్త కార్ని కొన్నందుకు హ్యాపీగా కార్లో ట్రిప్కి బయలుదేరతాడు. కరెక్ట్గా అదే టైంకి ఒక చోట ట్రిప్ పడుతుంది. సో వాళ్ళని డ్రాప్ చేసి వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ మౌనిక కనబడుతుంది బాలుకి. ఒక్కసారిగా మౌనికాని చూసి బాలు షాక్ అవుతాడు. మౌనిక మౌనిక ఇక్కడుందేంటి అని మౌనిక దగ్గరికి వెళ్ళాలనుకుంటాడు బాలు. కరెక్ట్గా అప్పుడే మౌనిక హడావిడిగా లోపలికి వెళ్ళేసరికి తన హ్యాండ్ పర్స్ అనేది కింద పడిపోతుంది. వెంటనే పాపం బాలు ఆ హ్యాండ్ పర్స్ని తీసుకొని అయ్యో అమ్మా మౌనిక అని మౌనిక వెనకాల వెళ్తూ ఉంటాడు. ఇది ఇలా ఉండగా మౌనిక అటు ఇటు చూస్తూ ఆలోచిస్తూ ఉంటుంది. తనకి సంజయ్ చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటుంది. సంజయ్ మౌనికతో, చూడు, ఇవాళ మనం ఒక రిసెప్షన్కి వెళ్తున్నాం. మా ఫ్రెండు వాడు చాలా రిచ్. నువ్వు నా వైఫ్ అని తెలిస్తే అక్కడ నా పరువు పోతుంది. కానీ నేను నిన్ను తీసుకువెళ్తున్నాను. ఎందుకో తెలుసా? నువ్వు నేను చెప్పిన మాటను వింటున్నావు కాబట్టి, నీ ఫ్యామిలీ మెంబర్స్తో రిలేషన్ని కట్ చేసావు కాబట్టి. ఇది ఇలాగే కంటిన్యూ అయితే నీకు మంచిది, నాకు మంచిది. నువ్వు ముందు బయలుదేరు, నేను ఒక హాఫ్ అన్ అవర్లో చిన్న వర్క్ చూసుకొని వస్తాను, సరేనా అని అంటాడు సంజయ్. సరేనండి అని పాపం మౌనిక ఒక్కదే కారులో అలా బయలుదేరుతుంది. అదంతా గుర్తు చేసుకుంటూ ఆయన ఎప్పుడు వస్తారు, నాకెందుకో చాలా టెన్షన్గా ఉంది అని పాపం చుట్టూ చూస్తూ ఉంటుంది మౌనిక. కరెక్ట్గా అప్పుడే సంజయ్ ఇంకా రిసెప్షన్ హాల్ బ్యాంక్వెట్ హాల్కి అయితే రీచ్ అవుతాడు. ఇంకా బ్యాంక్వెట్ హాల్కి రీచ్ అయ్యి చుట్టూ చూస్తుంటే దూరంగా మౌనిక కనబడుతుంది. మౌనిక వైపు చూస్తూ తన దగ్గరికి వెళ్ళబోతుంటే కరెక్ట్గా అప్పుడే బాలు మౌనిక దగ్గరికి వస్తాడు. ఒక్కసారిగా ఆగిపోతాడు సంజయ్. చెట్టు చాటున దాక్కొని మౌనిక నిజంగా అసలు బాలుతో మాట్లాడుతుందా లేదా అని గమనిస్తూ ఉంటాడు సంజయ్. బాలు మౌనికతో, అమ్మ మౌనిక, ఇదిగోమ్మా నీ పర్స్ పడిపోయింది అని అంటారు. ఇంకా వెంటనే పాపం ఒక్కసారిగా ఉలిక్కి పడుతుందనమాట మౌనిక. సంజయ్కి ఇచ్చిన మాటని గుర్తు చేసుకుంటూ ఆ పర్స్ని తీసుకొని ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అమ్మ మౌనిక, ఆగమ్మా, ఏమైందమ్మా అలా ఉన్నావేంటి? ఈ అన్నయ్యతో ఒక్కసారైనా మాట్లాడాలనిపించట్లేదా నీకు? ఎందుకు అలా ఉన్నావు? ఆగు అని చెప్పి తన్ని చేయి పట్టుకొని ఆపుతారు. ప్లీజ్ ఇక్కడి నుండి వెళ్ళిపోండి అని పక్కకు తిరిగి చూసేసరికి అక్కడ సంజయ్ ఉంటాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతుందన్నమాట. వెంటనే మౌనిక, ఇప్పుడు ఎలా అయినా ఈ విషయాన్ని దాచిపెట్టాలి. ఇప్పుడు అన్నయ్యతో మాట్లాడాలి అన్నా ఆయన ఇక్కడే ఉన్నారు. ఆయనకు తెలిసిందంటే అన్నయ్యని నన్ను ఇంకా టార్చర్ చేస్తారు. అలా జరగకూడదు అని మనసులో అనుకుంటుంది. ఇంకా వెంటనే పాపం అలా వెళ్ళబోతుంటే మౌనిక, ఆగమ్మా, ఎందుకు నువ్వు నా మాట వినిపించుకోవట్లేదు అంటే వీళ్ళిద్దరిని చూసిన అక్కడ సెక్యూరిటీ గార్డ్ అయితే వెంటనే బాలు దగ్గరికి వస్తాడు. ఏయ్, ఏంటి మేడంని ఇబ్బంది పెడుతున్నావు అని అంటారు. హలో, ఎలా కనబడుతున్నాను నీకు? ఇబ్బంది పెట్టడం లేదు, తను నా చెల్లెలు, నా చెల్లెలతో మాట్లాడుతున్నాను అని అంటారు. ఏంటి సిస్టరా? మేడం, ఇతను నిజంగా మీ బ్రదరా అని అడుగుతారు. పాపం ఆలోచనలో పడుతుంది మౌనిక. చెప్పమ్మా అని అంటారు. లేదు, ఈయనెవరో నాకు తెలీదు అని అంటుంది మౌనిక. ఒక్కసారిగా బాలు షాక్ అయిపోతాడు. ఏరా, మీలాంటి వాళ్ళే ట్రెస్పాస్ లేకుండా లోపలికి వచ్చేస్తారు, వచ్చి ఇలా కనబడిన వాళ్ళందరినీ కావాలనే మాట్లాడుతూ ఉంటారు. వెళ్ళు, మర్యాదగా పో బయటకని చెప్పి ఇంకా సెక్యూరిటీ అయితే పాపం బాలుని మెడ పట్టుకొని బయటికి గెంటేస్తాడు. బాలు అలా ఇంకా మౌనిక వైపు చూస్తూ ఉండిపోతే మౌనిక పాపం తనకి కళ్ళ నిండా కన్నీళ్లు వచ్చినా ఇంకా వాటిని దాచిపెట్టుకొని ఫంక్షన్ హాల్లోకి వెళ్ళిపోతుంది. సారీ అన్నయ్య, నిన్ను బాధ పెడుతున్నందుకు. లేకపోతే ఈ రాక్షసుడు నిన్ను ఎక్కడ చంపేస్తాడోనని భయం వేసింది అని మనసులో అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది మౌనిక. పాపం చాలా డల్గా ఇంటికి రీచ్ అవుతాడు బాలు. మీనా బాలుని చూస్తుంది. ఏమండి, భోజనం వడ్డించమంటారా అని అంటుంది. ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు బాలు. ఏమండి ఏమండి ఏమైంది అలా ఉన్నారు అని అడుగుతారు. ఏం లేదు, నేను నేను ఏం తప్పు చేశానో నాకు అర్థం కావట్లేదు. నన్ను మౌనిక
పరాయివాణ్ణి చేసేసింది అని బాధపడతారు. ఏంటి, మౌనికానా పరాయివాణ్ణి చేసిందా? అంటే ఆ రోజు గుళ్ళో గొడవైన తర్వాత మౌనిక మళ్ళీ మీకు ఇవాళ కనబడిందా అని అడుగుతారు. అవును, కనపడింది. కానీ నేనెవరో తెలియనట్టు బిహేవ్ చేసింది. నాకు చాలా బాధేసినా అక్కడి నుండి వచ్చేశాను అని అంటాడు బాలు. సరే, మనకి మౌనిక జీవితం కంటే ఏది ఎక్కువ కాదు కదండి. ఇప్పుడు మీరు కనిపిస్తే మౌనిక మళ్ళీ ఎక్కడ సంజయ్ బాధపడతాడని ఇలా చేసుంటుంది. అంతకుమించి ఏమీ లేదు. మీరు ఎక్కువగా బాధపడకండి అని పాపం మీనా బాలుని ఓదారుస్తుంది. ఇది ఇలా ఉండగా మనోజ్ అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు. లేదు, అది ఎవరు రాశారు, ఎలా తెలుసుకోవాలి, ఎంత ఆలోచించినా అర్థం కావట్లేదే అని ఇంకా షాప్ క్లోజ్ చేసి ఇంటికి వస్తాడు మనోజ్. ఇంటికి వచ్చి అలా తన బ్రీఫ్ కేస్ని తీసుకొస్తే ఆ బ్రీఫ్ కేస్ లోపల ఇంకొక స్లిప్ ఉంటుంది. అది తీసి చూస్తాడనమాట మనోజ్. ఏంటి, నేను ఎవరు అని ఆలోచిస్తున్నావా? ఆలోచించొద్దు. ఎందుకంటే నేను నీకు ఎప్పటికీ కనిపించను, కేవలం వినిపిస్తాను. నువ్వు మాత్రం మీ ఇంట్లో వాళ్ళతో జాగ్రత్తగా ఉండు. ఎప్పుడూ నీ పక్కన ఉన్న వాళ్ళే నీకు ప్రమాదాన్ని తెచ్చిపెడతారు. కాబట్టి నా పిలుపు కోసం వెయిట్ చేస్తూ ఉండు అని ఇంకొక స్లిప్ ఉంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మనోజ్. నా పక్కనుండే వాళ్ళ? ఏంటో, ఇదంతా ఆలోచిస్తుంటే నాకు చాలా ఇరిటేటింగ్గా ఉంది అని ఆ స్లిప్ పక్కన పడేసి ఇంకా హ్యాపీగా వెళ్ళి నిద్రపోతాడు మనోజ్. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. బాలు ట్రిప్కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటే ప్రభావతి బాలు దగ్గరికి వస్తుంది. ఏంటి, అప్పుడే ట్రిప్కి వెళ్తున్నావా అని అడుగుతుంది. ఇది కళ నిజమా? నువ్వు నన్ను అడుగుతున్నావా అమ్మవతి అని అంటారు. అవును, ఎంతైనా 2 కార్లు కొన్నావని ఓ ఆకాశంలో ఉన్నావు కదా, అందుకే అడుగుతున్నాను అని అంటారు. ఎంతైనా పెద్ద కొడుకుపై ఉన్న జాలి నాపై కొంచెం కూడా ఉండదు. వాడు ఎన్ని తప్పులు చేసినా నీ కంటికి కనిపించదు. కానీ నేను 2 కార్లు కొన్నా నీ కంటికి ఎప్పుడు చులకనగానే కనబడతాను అని అంటారు. అప్పుడే కరెక్ట్గా కామాక్షి ఇంటికి వస్తుంది. బాలు, మీనా అని కామాక్షి ఇంటికి వచ్చేసరికి, ఏంటి కామాక్షి, నువ్వు నా కోసం రాలేదా, వీళ్ళ కోసం వచ్చావా అని అడుగుతుంది. అవును, వీళ్ళ కోసమే వచ్చాను. అయితే ఏంటి? బాలు, మీనా రండమ్మా, మీ ఇద్దరికి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అని అంటారు కామాక్షి. ఏంటత్తా అని అడుగుతాడు బాలు. ఏం లేదు, మన కాలనీలో ఒక ఉన్నత కుటుంబం ఉండేది. వాళ్ళిప్పుడు అమెరికాలో సెటిల్ అయ్యారులే. కానీ ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం అన్నట్టు ఈ సిటీలో ఉత్తమ జంటల్ని వాళ్ళు ప్రత్యేకంగా ఎన్నుకుంటారంట. వాళ్ళలో ఎవరైతే ఉత్తమ జంట, బెస్ట్ కపుల్గా అవార్డు గెలుచుకుంటారో వాళ్ళకి ₹1,00,000 ప్రైజ్ మనీ ఇస్తారంట అని అంటుంది కామాక్షి. ఒక్కసారిగా ప్రభావతి మొహం అయితే వెలిగిపోతూ ఉంటుంది. అంటే ఏంటి కామాక్షి, నన్ను మా వారిని వెళ్ళమంటావా అని అడుగుతుంది. వదినా, ఒక్కసారి నీకు కనిపించకపోయినా అద్దాన్ని నీ ముందుకు తీసుకొస్తాను, నీ మొహం చూసుకొని మాట్లాడు అని అంటుంది. ఏంటి కామాక్షి అని అంటుంది. లేకపోతే ఏంటి వదినా, మనవల్ని ఎత్తుకోవాల్సిన వయసులో ఇప్పుడు మీరిద్దరూ ఉత్తమ జంటగా వెళ్ళడం ఏంటి? ఇది కేవలం యువతకి మాత్రమే అని అంటారు. అప్పుడే కిందికి వచ్చిన రోహిణి, అయితే పిన్ని గారు మేము వెళ్ళొచ్చా అని అడుగుతారు. కేవలం ఒక్క అప్లికేషన్ మాత్రమే ఉందమ్మా అని అంటారు కామాక్షి. అయితే ఏముంది, నేను రోహిణి వెళ్తాం. ₹1,00,000 మాటలా? ఖచ్చితంగా మమ్మల్ని చూసి బెస్ట్ కపుల్గా డిక్లేర్ చేసేస్తారు అని అంటాడు మనోజ్. వెంటనే ఇంకా అప్పుడక్కడికి సుశీలమ్మ వస్తారు. వచ్చి, ఏంటి నువ్వు వెళ్తావా? రేయ్, మీరు వెళ్ళినా ఉత్తి చేతులతో వెనక్కి తిరిగి వస్తారు. అదే నా మనవడు వెళ్ళాడనుకో ఖచ్చితంగా గెలిచొస్తాడు అని అంటారు సుశీలమ్మ. ఇది మరీ అన్యాయం అత్తయ్య గారు. ఏ, మనోజ్ ఏం తప్పు చేశాడు అని అంటుంది ప్రభావతి. ప్రభా, నీకు ఇంకా వీడి గురించి అర్థం కాలేదా? బాలు మీనా గురించి తెలుసు కాబట్టే చెప్తున్నాను అని అంటారు. మీరెన్నైనా చెప్పండి, నాకు ఇష్టం లేదు, మనోజ్ రోహిణినే వెళ్ళాలి అని అంటారు. అప్పుడే రవి శృతి కూడా వస్తారు. ఇంకా రవి శృతి కూడా కాంపిటీషన్ గురించి తెలుసుకుంటారు. లేదు లేదు, ఇదేదో తేలే విషయంలా లేదు. రోహిణి, మనం ఆ ఈవెంట్ మేనేజ్మెంట్ దగ్గరికే వెళ్దాం. అక్కడికి వెళ్ళి అప్లికేషన్ తీసుకుందాం. అత్త, నువ్వు ఈ అప్లికేషన్ని బాలు మీనాకే ఇవ్వు అని మనోజ్ రోహిణి ఇంకా ఈవెంట్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి అప్లికేషన్ తీసుకుంటారు. రవి, మనం కూడా పార్టిసిపేట్ చేద్దామా అని అడుగుతుంది శృతి. ఏంటి మనమా అని అంటాడు. అవును,
తప్పేముంది, ఫన్ గేమ్ కదా. ఒకరి గురించి ఒకరికి ఎంత బాగా తెలుసో మనకు కూడా అర్థమవుతుంది. మనం కూడా అప్లికేషన్ తీసుకుందాం అని చెప్పి రవి శృతి కూడా అప్లికేషన్ని తెచ్చుకుంటారు. ఇంకా బాలు మీనాకి కామాక్షి అప్లికేషన్ ఇస్తుంది. అలా ప్రభావతి నా 3 కొడుకులు పార్టిసిపేట్ చేస్తున్నారు, కానీ మనోజ్ గాడే గెలవాలి, లేకపోతే రవిగాడు గెలిచినా పర్లేదు. ఒకవేళ బాలుగాడు గెలిస్తే మాత్రం వాడింకా ఆకాశంలోనే ఉంటాడు. ఆ మీనా తల పొగరు ఎగరేస్తూ ఉంటుంది. అలా మాత్రం జరగకూడదు అని మనసులో అనుకుంటుంది ప్రభావతి. అమ్మావతి, నీ మనసులో ఉన్న డైలాగ్ ఏంటో నాకు బాగా తెలుసు, కానీ నువ్వనుకున్నది ఎప్పటికీ జరగదు అని బాలు అంటాడు. ఏంటి, వీడు మంత్రకళ నేర్చుకున్నాడా? మనసులో మాటలు కూడా తెలుసుకుంటున్నాడు. ఛ, బయటికి అనలేకపోతున్నాను, మనసులో కూడా అనుకోలేకపోతున్నాను అని మొహం ముడుచుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది ప్రభావతి. ఇంకలా 3 అప్లికేషన్ ఫిల్ చేస్తూ ఉంటే పాపం బాలు మీనా ఇద్దరు ఫిల్ చేయడానికి కాస్త కష్టపడుతూ ఉంటారు. అదే టైంకి సుమతి ఇంటికి వస్తుంది. అక్క, కొన్ని పువ్వులు కావాలన్నావు కదా, ఇదిగో తీసుకొచ్చాను అని అంటారు. చిన్నగంప, కరెక్ట్ టైంకి వచ్చావు, రారా ఈ అప్లికేషన్ని కాస్త ఫిల్ చేయి అని అంటాడు బాలు. ఓ బెస్ట్ కపులా, నేనే మీ దగ్గరికి తీసుకొద్దాం అనుకున్నాను, ఇదిగో ఇప్పుడే చేసేస్తానని చెప్పి బాలు మీనాకు సంబంధించి ఇంకా అప్లికేషన్ ఫిల్ చేస్తారు. చూసారా, వాళ్ళ అప్లికేషన్ ఫిల్ చేయాలంటే ఒకరి సహాయం కావాలి, అదే మేము ఎడ్యుకేటెడ్ కదా అని అంటాడు మనోజ్. వెంటనే సుశీలమ్మ, ఒరేయ్, భార్యాభర్తల బంధం అంటే చదువు ఉంది లేదు అని కాదు, అది మనసుకు సంబంధించింది, నీకది రాను రాను అర్థమవుతుందిలే అని అంటారు సుశీలమ్మ. సరే, 3 వెళ్ళి అప్లికేషన్ని సబ్మిట్ చేసి రండి అని ఇంకా హ్యాపీగా 3 వెళ్ళి అప్లికేషన్ని సబ్మిట్ చేస్తారు. రేపే కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి రేపు 9 o'clock కల్లా మీరందరూ రావాలి అని ఈవెంట్ మేనేజర్ చెప్తారు. సరే, రేపు 9 వచ్చేస్తామని హ్యాపీగా ఇంకా బాలు మీనా, మనోజ్ రోహిణి, రవి శృతి ఇంటికి రీచ్ అవుతారు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. ప్రభావతి ఇంటి నుండి 3 జంటలు కాంపిటీషన్కి బయలుదేరుతారు. సో అలా కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది. అక్కడికి చాలామంది వస్తారనమాట. మనోజ్, రోహిణి, చూడెంతమంది ఉన్నారో, మనం గెలుస్తామంటావా అని అడుగుతారు. వాళ్ళ గురించి మనకెందుకు మనోజ్, మనం హ్యాపీగా ఒకరి గురించి ఒకరికి అర్థమైతే మనమే గెలుస్తాం, నువ్వు ఎక్కువ మంది ఉన్నారని భయపడద్దు అని అంటుంది. ఇటువైపు రవి శృతి కూడా చాలామందే వచ్చారు, ఏం పర్లేదని చెప్పి లైట్గా ఉంటారు. ఇంకా బాలు మీనా కూడా హ్యాపీగా చూస్తూ ఉంటే అప్పుడే హోస్ట్ అందరి దగ్గరికి వచ్చి, ఒకటి అడుగుతాను చెప్పండి, మీ భర్తకి ఇష్టమైందంటే ఏంటి, మీ భార్యకి ఇష్టమైందంటే ఏంటి అని ఒక్కొక్కరిని అడుగుతుంది. అప్పుడే ఇంకా మనోజ్, నా భార్యకి ఇష్టమైందంటే ఎలా చెప్పాలి, తనకి పార్లర్ అంటే చాలా ఇష్టం, పార్లర్లో ఎక్కువసేపు ఉండడానికే తను టైం వెచ్చిస్తుంది అని అంటాడు. లేదు, ఫామ్లో అలా ఫీల్ చేయలేదే, తనకి మీతో టైం స్పెండ్ చేయడం అంటే ఇష్టమని ఉంది అని అనేసరికి రాంగ్ అవుతుంది. ఇంకా అలా బాలు మీనా మాత్రం ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. సో తర్వాత కాంపిటీషన్ లెవెల్ 2లో హ్యాపీగా భర్త భార్యని ఎత్తుకొని ఇంకా లెమన్ స్పూన్ గేమ్ లాగా ఎవరైతే ఫాస్ట్గా రీచ్ అవుతారో వాళ్ళకి లెవెల్ 2లో విన్నర్ అవుతారు. సో మనోజ్ రోహిణిని ఎత్తుకొని పరిగెత్తలేకపోతూ ఉంటాడు. ఇటువైపు రవి కూడా శృతిని ఎత్తుకొని పరిగెత్తేలోపు బాలు మీనాని ఎత్తుకొని స్పీడ్గా పరిగెత్తుకొని ఫస్ట్ విన్నర్గా అవుతాడు. ఇంకా అందరూ హ్యాపీగా క్లాప్స్ కొడుతూ ఉంటే ఇదంతా లైవ్ టెలికాస్ట్ అవుతూ ఉంటుంది. ప్రభావతి చూసి కుళ్ళుకుంటూ, ఒరేయ్ మనోజ్, ఛీ, వీడు ఓడిపోయాడా అని బాధపడుతూ ఉంటుంది. వెళ్ళిన నీ 3 కొడుకుల్లో ఒకడు గెలిచాడు కదా, ఎందుకు ఇంకా బాధపడుతున్నావని సుశీలమ్మ బాలు మీనా గెలిచినందుకు హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇదంతా లైవ్లో చూస్తున్న కల్పన కూడా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతుంది. కల్పన మనోజ్ వైపు చూస్తూ, మనోజ్, రోహిణి, నా దగ్గర 45 లక్షలు కొట్టేసి ప్రశాంతంగా ఫర్నిచర్ షాప్ పెట్టుకొని మీ జీవితాన్ని ప్రశాంతంగా గడుపుతారా? ఒక్కసారి కల్పన అంటే ఏంటో నువ్వు రుచి చూసావు, రెండోసారి నేనంటే ఏంటో నీకు చూపిస్తా. అజ్ఞాతంగా ఆ లెటర్లు పంపిస్తుంది కూడా నేనే. సరైన సమయంలో నీ జీవితంలోకి వస్తా, నా డబ్బులు నేను తీసుకొని మళ్ళీ నిన్ను రోడ్డుపై కూర్చోపెడతా, మీ ఇద్దరిని విడతీస్తాను మనోజ్ అని మనోజ్ రోహిణి వైపు చూస్తూ కోపంతో రగిలిపోతూ ఉంటుంది కల్పన. ఇంకా అలా లెవెల్ 3కి అయితే రీచ్ అవుతారు.
లెవెల్ 3లో ఇంకా ఒకరంటే ఒకరికి ఎంత ఇష్టం, లైక్ బాలులో ఉన్న మంచి గొప్పతనం ఏంటి, మీనాలో ఉన్న మంచి గొప్పతనం ఏంటి అనేది ఇంక ప్రతి భార్యాభర్తలు అలా చెప్తూ ఉండాలి. సో అలా మనోజ్, రోహిణి ఎప్పుడూ నా కోసం ఎంతో చేసింది, నా తప్పులన్నింటినీ కప్పిపుచ్చుతూ నా కోసం రోహిణి ఎన్నో ఎన్నోసార్లు త్యాగాలు చేసింది. ఈ విషయంలో నేను రోహిణికి ఎప్పుడు రుణపడి ఉంటాను అని చెప్పి హ్యాపీగా చెప్తుంటే ఇంక పాపం రోహిణి కూడా తన గురించి మనోజ్ గురించి చెప్తుంది. అలా ఒకరి గురించి ఒకరు చెప్తూ ఉంటే లాస్ట్కి బాలు మీనా గురించి వస్తుంది. నేను ఎప్పుడూ భర్త అంటే కేవలం భర్తనే అనుకోలేదు, నా కుటుంబం మొత్తం అని అనుకున్నాను. ఎందుకంటే భర్త అంటే కేవలం తన ఇష్టాలు మాత్రమే కాదు, తన కుటుంబాన్ని కూడా తనతో సమానంగానే ఏ ఆడపిల్లైనా ఏ గృహిణి అయినా ఇష్టపడాలి. అప్పుడే ఒక కుటుంబం కలిసి ఉంటుంది, ఉమ్మడి కుటుంబంగా ఉంటుంది అని పాపం ఎవరు చెప్పలేని సమాధానాన్ని చెప్తుంది మీనా. ఇంకా అందరూ ఒక్కసారిగా క్లాప్స్ కొడుతూ ఉంటారు. మనోజ్ అండ్ రోహిణి మాత్రం జలస్గా చూస్తారు. ఈ రోజుల్లో పెళ్ళైన వెంటనే ఎలా భర్తతో పాటు బయటికి వచ్చేయాలా, ఉమ్మడి కుటుంబాన్ని ఎలా చీల్చాలా అని ఆలోచిస్తారు. కానీ మీరు ఇప్పటికీ ఉమ్మడి కుటుంబానికి విలువ ఇస్తూ అందరూ కలిసి ఉన్నారు. మీలాంటి వాళ్ళు ఇంటికి ఒక్కరు ఉన్నా ఇల్లంతా చాలా సంతోషంగా ఉంటుంది. నిజంగా మీనాకి ఇంకొకసారి మనం క్లాప్స్ కొట్టాలి అని చెప్పి హోస్ట్ అనేసరికి అందరూ గట్టిగా క్లాప్స్ కొడతారు. సో ఈ కాంపిటీషన్లో గెలిచి బెస్ట్ కపుల్గా 2025లో అపాయింట్ అయింది అండ్ అవార్డ్ని గెలుచుకున్నది ఎవరో కాదు, బాలు అండ్ మీనా అని చెప్పడంతో ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు బాలు మీనా. ఆ 1,00,000 రూపీస్ చెక్ని హ్యాపీగా ఇంటికి తీసుకొస్తారనమాట బాలు మీనా. మనోజ్ రోహిణి మాత్రం చాలా జెలస్గా అసలు ఫేస్ అంతా మాడిపోయి తొందరగా ఇంటికి వచ్చేసి రూమ్లో వెళ్ళి కూర్చుంటారు. కానీ చెక్ తీసుకొస్తున్నందుకు బాలు మీనా హ్యాపీగా డ్యాన్స్ వేస్తూ ఉంటే ఇంకా రవి శృతి కూడా వాళ్ళు ఓడిపోయామనే విషయాన్ని మర్చిపోయి హ్యాపీగా వాళ్ళతో కలిసి డ్యాన్స్ వేస్తూ ఉంటారు. ప్రభావతి కూడా ఇంకా వాళ్ళ ఇంటికి 1,00,000 రూపీస్ వచ్చాయని చెప్పి బాలుతో కలిసి డ్యాన్స్ వేస్తుంది. అలా బాలు మీనాల వల్ల ఇంటికి 1,00,000 రావడంతో అందరూ చాలా ప్రశాంతంగా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫైర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.